ఖమ్మాన్ని గురించి బాలసాని గారు మొత్తం చెప్పారండి. ఏమేం జరుగుతున్నాయో చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు. రాష్ట్రంలో ఏం చేస్తుండో దీపక్ గారు చెప్పిండు. నేను చెప్పేదానికి పెద్దగా ఏమీ లేదు. నేను కోరుకునేది ఖమ్మం ఇంకా పరిశుభ్రంగా ఉండాలి, విశాలమైన రహదారులు ఉండాలి, మంచి సంస్కృతి సంప్రదాయం పట్టణ వాతావరణంలో అందరం బతకగలిగేటట్టుగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలోళ్ళు కూడా ఆనందంగా ఉండేటట్టుగా 24 గంటలు మంచినీళ్ళు, 24 గంటలు విద్యుత్ శక్తి, ప్రశాంతం, ఎవళ్ళ వ్యాపారం వాళ్ళు, ఎవళ్ళ పద్ధతులు వాళ్ళు సుఖంగా సంతోషంగా బతికేటట్టుగా ఖమ్మం పట్టణం ప్రశాంతంగా ఉండాలని ఎన్నికలప్పుడు అడిగారు. మా తల్లులందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. వాళ్ళకు కావాల్సింది ఖమ్మం పరిశుభ్రంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, పచ్చగా ఉండాలి. ఈ 3 పనులు ఉంటే ఖమ్మంలో నివసించే 4-5 లక్షల మంది ప్రజానీకానికి, బయట నుంచి వచ్చే 4-5 లక్షల మంది ప్రజానీకానికి మన ఖమ్మం జిల్లా కేంద్రాన్ని, మున్సిపాలిటీని చూసి మిగతా మున్సిపాలిటీ వాళ్ళు నేర్చుకోవాలి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పట్టణానికి ఏది కావాలంటే అది, ఇందాక చెప్పిన పనులన్నిటికీ కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా నేను 3 సంవత్సరాల్లో ఈ మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసి, మీరు ఏదైతే కోరికతోటి, ఏదైతే అవసరం కోసం, ఏదైతే మీరు ఆలోచన చేసి నన్ను ఎన్నుకున్నారో ఆ భగవంతుడి దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల మీరు కోరుకున్నవన్నీ చేసే శక్తి ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇందాక ఎవరు అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళిద్దరు ఎవరన్నా ఒక ఇద్దరు వస్తే సరిపోద్ది. ఓకే, ఆగు, వస్తా. అయ్యా ఆగు, అక్కడ ఉన్నారేమన్నారు, రమ్మన్నా, ఇక్కడే ఉన్నా. ఇచ్చిన పనులన్నీ కూడా తపాల వారీగా ఒకదాని వెంట ఒకటి అన్నిటినీ పూర్తి చేసే బాధ్యత నాది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. కాబట్టి దయచేసి పేదలకు కావాల్సిన కార్యక్రమాలన్నీ పేదలకి, మధ్యతరగతికి కావాల్సినవన్నీ మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు కావాల్సినవి కూడా ఉన్నత వర్గాలకి. ఖమ్మం పట్టణం ఓవరాల్గా ఒక అభివృద్ధి చెందిన పట్టణంగా ఉండాలి. చుట్టూ రింగ్ రోడ్డు వస్తుంది, ఇటు అమరావతి రోడ్డు, అటు రాజమండ్రి రోడ్డు పూర్తి అయిపోతున్నాయి. రెండోది రాజమండ్రి రోడ్డు నుంచి అమరావతి రోడ్డు కూడా కనెక్షన్ వస్తుంది. వస్తే ఖమ్మం పట్టణం ట్రాఫిక్ ఫ్రీ పట్టణంగా తీర్చిదిద్దటానికి ఆ ప్రయత్నం కూడా చేయగలుగుతాను. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇంకా మంచినీళ్లు కొత్తగా ఎక్స్పాన్షన్ అయ్యే ఖమ్మానికి కావాలనంటే 200 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారు. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభించి ఖమ్మం పట్టణం ఒక ఆదర్శవంతమైన పట్టణంగా, అందమైన పట్టణంగా, ఆనందమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతని నాకు ఇచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రోహిణి గారికి, అదేవిధంగా శ్రావణి గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి, పక్క ఇక్కడ వేసుకో, వాళ్ళ ముగ్గురికి వేసుకో, నేను వేసుకోను, భిక్షపతి, కార్పొరేటర్కి, మేయర్కి ముగ్గురికి వేసుకో, నేను వేసుకోను. కాబట్టి దయచేసి మీరు దండలేసే బదులు ఇంకా పని పరిశుభ్రంగా చేసుకోండి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకు ఆ డబ్బులు ఖర్చు ఎందుకు? సార్, ఆడపడుచులకి అందరికీ నమస్కారం అండి. అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు రండి.